హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? సో నేను ముందుగా వీడియో చూసే ముందు అయితే మీ అందరితో ఒక విషయం చెప్పాలండి. 5 years బ్యాక్ అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసేసుకున్నా. అప్పుడు ఎడిటింగ్స్, ఈ వీడియోస్ తీయడం, ఇలా థంబ్నెయిల్ ఎలా చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా, అవన్నీ ఏం తెలియక నేను అంతటితోనే ఆపేశానండి. అప్పుడు చెప్పేవాళ్ళు లేదు, తెలియక ఏం చెప్పేవాళ్ళు లేక. సో ఇప్పుడైతే నాకు అన్నీ నేర్చుకున్నా నేను. సో నేను ఇప్పటి నుంచి కుకింగ్ నేను రోజు 4-5 కర్రీలు చేస్తూ ఉంటాం. అది పెద్ద ఫ్యామిలీ. సో అందులో రోజు ఒక వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, నన్ను ముందుకు తీసుకెళ్ళండి. సో మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి. మీ సపోర్ట్ ఉంటుందనే నమ్మకంతోనే నేను మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్న ఛానల్ని అయితే. సో పన్నీర్తో ముందే స్టార్ట్ చేద్దామని అనుకొని పన్నీర్ కర్రీ స్టార్ట్ చేసిన. సో మీ ముందుకు పన్నీర్ కర్రీతోనైతే వచ్చేసిన అండి. సో ఈ వీడియో చూద్దాం ఎలా వండుకున్నాం అనేది. పన్నీర్ తీసుకున్నాను నేనైతే ఒక 200 grams. దాంట్లోకి ఏమేమి తీసుకున్నామో చూద్దాము. ఉల్లిపాయలు, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అల్లం వెల్లిగడ్డ, టమాటాలు, పెరుగు, సాజీరా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, ఉప్పు అవన్నీ తీసేసుకున్న పక్కన పెట్టుకున్నా అండి. సో పెరుగునైతే ముందుగా మనం ఇట్లా చిలుక్కుందాము, మొత్తము ఉండలన్నీ పోయేటట్టు. ఇట్లా చేసుకున్న తర్వాత ఇందులో కర్రీలు అయితే ఏమేమి వేసుకుంటామో అవన్నీ అయితే ఇందులో వేసేసుకోవాలి మనం. ఇప్పుడు చూడండి, కర్రీకి 2 tablespoons కారం అయితే పడుతుంది. ఉప్పు కూడా వేసేసుకుందాం. అదేవిధంగా 2 tablespoons ఉప్పు పడుతుంది ఈ కర్రీకి మొత్తము. ఇప్పుడే వేసుకుంటున్నా. ఇంకా 1 tablespoon ధనియా పౌడర్ వేసేసుకున్నా. గరం మసాలా కూడా కొంచెం వేసేసుకుందాము. పసుపు కూడా వేసేసుకోవాలి, 1/2 tablespoon. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసేసుకొని మొత్తం కలిసే విధంగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. విస్కర్తోని ఇట్లా కలుపుకోవాలి నిదానంగా. మంచిగా మనం కర్రీలు వేసేసేటి అన్నీ ఇప్పుడే వేసేసుకున్నామండి. ఇలా కలిపి అయితే పక్కన పెట్టుకున్నాము. నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ చూద్దాము. ఒక వెడల్పు ప్యాన్ పెట్టేసుకొని కడాయి, అందులో ఆయిల్ వేసేసుకున్న 1 tablespoon. అందులో కొద్దిగా సాజీర వేసేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత అందులో ఎండుమిర్చి తీసుకున్న ఒక 5-6 అయితే, అది కూడా కొంచెం కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. అవి కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ కొంచెం అయితే ఫ్రై అయినాయి కదండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది, వీడియోలో చూపించినట్టు. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా ఫ్రై అయ్యనిద్దాం. ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలి ఇట్లా కలుపుతూ. ఆ తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఇలా వేసుకొని నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. ఇందులో కొత్తిమీర వేసేసుకొని కొత్తిమీర కూడా మంచిగా అందులో కలిసే విధంగా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకుందాం. ఇలా మీరైతే పన్నీర్ కర్రీ ఎలా చేస్తారో ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది నేను కూడా నేర్చుకుంటా, ఆ స్టైల్ నేను కూడా ట్రై చేస్తా. 1/2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇందులో. మళ్ళీ అందులో 1 tablespoon వేసుకున్నాం కదా, ఇందులో ఒక 1/2 tablespoon పడుతుంది. వేసేసుకున్న తర్వాత ఉప్పు కారం కూడా కొద్దిగా వేసుకుందాం. టమాటా వేసేసుకుందాం. ఉప్పు కారం కూడా అందులో వేసుకున్నాం కదా. ఇందులో 2 టమాటాలు తీసుకున్నాను నేను, చిన్న సైజు టమాటాలు కూడా ఇందులో వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం టమాటా అంతా మగ్గే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఒక 4 నుంచి 5 నిమిషాలు అయితే మంచిగా టమాటా ఉడికితే మంచిగా ఉంటుందండి. అది గ్రేవీ అనేది మంచిగా తయారవుతుంది. సో మిక్సీ కూడా మంచిగా అవుతుంది. సో ఇప్పుడైతే మంచిగా ఉడికిపోయింది కదా టమాటా కూడా. ఈ టైంలో ఇందాక పెరుగుతోనైతే మనం అంతా కలిపి పెట్టుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్ వేసేసి, అదైతే ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇదే మెయిన్ రెసిపీ అండి, ఇదే మెయిన్ అండి మనకు ఈ పార్ట్కు, ఈ కర్రీ కోసము. ఇది కూడా 4-5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. మంచిగా పొయ్యి మీద ఉడికించుకొని మూత పెట్టుకొని. సో ఇదైతే మంచిగా అయిందండి. ఇది కొంచెం చల్లారాలి ఇదంతా. ఇప్పుడైతే పర్ఫెక్ట్ కన్సిస్టెంట్గా వచ్చింది. ఇది చల్లారేదాకా పక్కన పెట్టుకుందాము. చల్లారిన తర్వాత ఒక అరగంట తర్వాత చూపిస్తున్నా. మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం చల్లారిపోయింది. మిక్సీ జార్లో వేసుకొని అయితే మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి దీన్ని. చూడండి ఈ విధంగా ఎలా చేశానో, ఈ వీడియోలో చూపించుకున్నట్టుగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. మీరు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే కడాయిని కొంచెం క్లీన్ చేసి వేసుకున్నాను నేనైతే పెట్టుకున్నా. అందులో ఒక 2 tablespoons నెయ్యి వేసుకొని కొంచెం నూనె కూడా వేసేసుకున్నా. చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. నూనె నెయ్యి వేడైన తర్వాత ఇదంతా కొంచెం ఫ్రై అవ్వాలి లైట్గా. మంచిగా
కొంచెం పచ్చివాసన పోయేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయలను. ఈ విధంగా తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మళ్ళీ కొద్దిగా పసుపు వేసేసుకుందాం. వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలండి. ఇదంతా పచ్చివాసన పోయేటట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా పసుపు కూడా మొత్తం ఉల్లిగడ్డలకు పట్టుకునేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇందాక మిక్సీ జార్లో పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా మనం ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సో మీరు కూడా ఇదే పద్ధతిలో చేస్తారా అండి? ఇదో పద్ధతిలో చేస్తారైతే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని. సో మూత పెట్టయితే మరి కాసేపు మగ్గించుకుందాము. చూడండి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా, మంచిగా వచ్చింది, మంచిగా ఉడికిపోయిందండి. ఇలా కలుపుతూ మంచిగా ఉంచుకోవాలి. తర్వాత ఇందులో పన్నీర్ ముక్కలు యాడ్ చేసేసుకోవాలండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ముక్కలు, ఈ విధంగా ఇవన్నీ వేసుకొని అయితే నిదానంగా కలుపుకోవాలండి. అవి విరిగిపోకుండా, పన్నీర్ ఎక్కడ చెదిరిపోకుండా విరిగిపోకుండా నిదానంగా ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి పన్నీర్ని. రైస్కైనా, జీరా రైస్కైనా, బగారా రైస్కైనా, వైట్ రైస్కైనా, రోటీకి, పూరికి, దేనికైనా, చపాతీకి, పుల్కకి, దేనికి వేసుకున్నా కూడా మస్తు అంటే మస్తు ఉంటుంది కర్రీ ఇట్లా చేస్తే. సో డాబా స్టైల్లో వాళ్ళు కూడా ఇట్లనే చేస్తారు రెస్టారెంట్లో. ఈ విధంగా మనం కొద్దిగా అయితే ఎసరు పోసుకున్నాం కదా, ఎసరు పోసుకున్నది కూడా మనం కొంచెం మూత పెట్టేసుకొని మంట పెద్దగా పెట్టుకుందాము. మంట పెద్దగా పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలండి. ఇదంతా మస్తు ఉడికిపోయిందండి, మంచిగా అయిపోయింది. పన్నీర్ కూడా మంచిగా సాఫ్ట్గా ఉడికింది. చూడండి గ్రేవీ కూడా చిక్కదనంగా మంచిగా ఉన్నది. కొంచెం స్టవ్ ఆఫ్ చేస్తే ఇంకొంచెం చిక్కగా అయిపోతుంది. తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము. మీరు కావాలంటే మీరు కసూరి మేతి కూడా వేసేసుకోవచ్చు అండి ఇందులో అవైలబుల్ ఉంటే. సో ఇదండి నేను వండిన పన్నీర్ కర్రీ. మొదటి నా వీడియోని మీరు తప్పకుండా సపోర్ట్ చేసి మన వీడియోని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసేవాళ్ళు కూడా. సో అంతవరకు అయితే సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. సో మీకు ఇంకేమేమన్నా కర్రీలు కావాలన్నా, ఒకవేళ ఛానల్లో నేను ఏమన్నా తప్పుగా మాట్లాడున్నా, అవన్నీ ఏమన్నా ఉన్నా కూడా నాకు కామెంట్ రూపకంగా అయితే తెలియజేయండి. ఓకేనా అండి? బాయ్.